మన బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. ఇల్లు అని చెప్పారు. 3,500 ఇల్లు కూడా నిర్మాణం కాని ఈ కాంగ్రెస్ పార్టీ 19 నెలలు వచ్చి అధికారంలో వచ్చి బీదవాళ్లకు ఒక ఇల్లు కూడా ఇవ్వకపోవడం అనేది. పైసలు ఇచ్చి అధ్యక్ష పదవి తెచ్చుకుంటే ఈయనలాగానే ఉంటుందేమో, సబ్జెక్ట్ ఉండదు ఏముండదు, ఏదోటి మాట్లాడాలి. రేవంత్ అన్న సర్కారు మీద బట్ట కలిసి మీద వేయాలి. రామచంద్రరావు గారు వచ్చిన 18 నెలల్లో రేవంత్ అన్న సర్కారు 1,45,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుంది. జస్ట్ 18 నెలల్లో. అర్థమైందా? ముందు ముందు ఈ సంఖ్య డబల్ త్రిబల్ కావచ్చు. మీరు మీ ఫామ్ హౌస్ల నుంచి బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మీ ఇంద్ర భవనాల నుంచి బయటకు వచ్చి గ్రామ స్థాయిలో తండాలలో వెళ్ళి తిరగండి. ఇందిరమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ లేదు, ఊరు లేదు, తండా లేదు. అర్థమైందా? నువ్వు ఇదంతా బాగానే మాట్లాడుతున్నావు. మరి కేంద్రం నుంచి తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన 3.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వకుండా తెలంగాణ రైతుల నోట్ల మట్టి కొడుతుంది మీ బీజేపీ సర్కారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఎవడు మాట్లాడుతున్నాడు దీని మీద. లోక్సభలో 0 ఉన్న, రాజ్యసభలో ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు కూడా మాట్లాడరు. వాళ్ళ అధినాయకుడు కేసీఆర్ కూడా మాట్లాడు. దీని మీద మాట్లాడడానికి శాతం అయితే లేదు ఎవరికి. చెప్పండి, మంచి చేస్తున్న రేవంత్ అన్న సర్కార్ మీద బట్టగలిసి మీదేస్తారా? తెలంగాణలో ఉన్న రైతన్నలారా, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన యూరియా కోసం కాంగ్రెస్ ఎంపీలు నిరంతరం పోరాటం చేస్తుంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు ఇద్దరు కలిసి వీళ్ళు ఏడమనుకున్నారు. ఒకసారి మీరు నిలదీయండి.